రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత కొనసాగుతుంది. గరిష్టంగా 3 నుంచి 4 డిగ్రీలు సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రత నమోదవుతుంది. ముఖ్యంగా రాయలసీమ అలాగే కోస్తా మధ్య కోస్తా జిల్లాల్లో చూసుకుంటే గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చాలా ప్రాంతాలంటే ప్రధానంగా చూసుకుంటే నంద్యాల, కర్నూలు, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో చూసుకుంటే 45 డిగ్రీల సెల్సియస్ అధికంగా ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే విజయనగరం జిల్లా అలాగే పార్వతీపురం మన్యంలో కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గుమ్మలక్ష్మీపురం అలాగే పార్వతీపురంతో పాటు ఇతర ప్రాంతాల్లో కూడా నిన్న గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదైన పరిస్థితి. బుధవారం కూడా ఇదే రకమైన వాతావరణం కొనసాగడమే కాకుండా చాలా ప్రాంతాల్లో ప్రధానంగా చూసుకుంటే కోస్తా జిల్లాలతో పాటు రాయలసీమలోని చాలా ప్రాంతాల్లో వడగాళ్ళు వీస్తాయి. కొన్ని మండలాల్లో చూసుకుంటే తీవ్ర వడగాళ్ళు కూడా వీస్తాయని అధికారులు చెప్తున్నారు. అయితే అధిక ఉష్ణోగ్రతలో అంటే దాదాపుగా 40 డిగ్రీల సెల్సియస్ అధిక ఉష్ణోగ్రత నమోదైన కొన్ని ప్రాంతాల్లో మధ్యాహ్నం తర్వాత ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెప్తుంది. ఆ క్రమంలో చూసుకుంటే నిన్న రాయలసీమ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో ఇటు చిత్తూరుతో పాటు అనంతపూర్, నంద్యాల, కర్నూలులోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురవడమే కాకుండా మధ్యాహ్నం తర్వాత చల్లగాలి అలాగే మేఘాలు కూడా కమ్ముకున్న వాతావరణం కనిపిస్తుంది. అయితే సాయంత్రం వాతావరణం ఏ రకంగా ఉన్నప్పటికీ మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. కొన్ని ప్రాంతాల్లో చూసుకుంటే సాధారణం కంటే 4 నుంచి 5 డిగ్రీల సెల్సియస్ అధిక ఉష్ణోగ్రత కూడా నమోదయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలు కొంత అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా చూసుకుంటే మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు కూడా ఎండ తీవ్రతతో పాటు వెడగాళ్ళు వీచే అవకాశం ఉండడంతో ప్రజలు ఆయా ప్రాంతంలో అత్యవసర పనుల్లో మాత్రమే బయటికి వెళ్లాలని వాతావరణ శాఖ సూచిస్తుంది. ఏదేమైనప్పటికీ గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఎండల తీవ్రత ఉండడమే కాకుండా వడగాళ్ళు వీస్తాయని భారత వాతావరణ శాఖ ప్రకటించిన వాతావరణం ప్రస్తుతం స్పష్టంగా విశాఖతో పాటు అన్ని ప్రాంతాల్లో కనిపిస్తుంది.